సో బేసిక్గా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎక్కడికైనా కూడా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళైనా కానీ, సార్ బాగా తిరిగినాం సార్ మా పిల్లగాడిని పట్టుకొని, ఈ టెస్ట్లు చేయించినాం, ఆ టెస్ట్లు చేసినాం, ఈ హాస్పిటల్ పోయినాం, ఆ డాక్టర్కి చూపించినాం, బట్ ఏం ప్రయోజనం లేదు సార్. ఇట్లా వచ్చిన వాళ్ళల్లో మేజర్గా మీరు చూసే కేసెస్ అంటే లైక్ ఎట్లా, వాట్ డూ దే సే? జనరల్గా అంటే కనుక ఇవన్నీ కూడా వేరే సిస్టంలో మెడిసిన్స్ లేవు. మా బాబు ఎక్కువ అలర్జీ చేస్తున్నాడు, కంట్రోల్ లేకుండా పోతున్నాడు, విపరీతమైనటువంటి ఇబ్బంది మాకు ఫీల్ అవుతున్నాం. స్టడీస్లో ఫస్ట్ ఇయర్ వరకు బాగుండేవాడు, ఫస్ట్ ఇయర్లో బాగా కమ్యూనికేషన్స్ ఉండేటివి, సెకండ్ ఇయర్లో కమ్యూనికేషన్స్ లేవు, థర్డ్ ఇయర్లో అసలు కమ్యూనికేషన్స్ లేవు. సో ఎందుకు కారణం ఏంటంటే కనుక ఒకసారి మేజర్గా వాళ్ళ పాస్ట్ మెడికల్ హెల్త్ తీసుకుంటే, వాళ్ళు ఎప్పుడైతే మెడిసిన్స్ మొదలు పెట్టారో అప్పటి నుంచి డిస్టర్బెన్స్ మొదలెట్టారు. మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్స్లో అతిగా యాంటీబయాటిక్ వాడడం వల్ల, గట్ ఇష్యూస్ తోటి, నర్వస్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల వన్ ఆఫ్ ద మేజర్ రీజన్గా మారిపోతుంది. ఎవరైతే యాంటీబయాటిక్ వాడరో వాళ్ళకి ఒకవేళ ఆటిజం పేరెంట్స్ నుంచి వచ్చినా సరే అది ట్రిగ్గర్ కాదు. ఇక్కడ ఆటిజం రావడం వేరు, ఆటిజం ఉన్నదాన్ని ట్రిగ్గర్ కావడం వేరు. మనం ట్రిగ్గర్ చేస్తున్నాం చాలామంది. దాంట్లో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ వ్యాక్సిన్, అన్వాంటెడ్ వ్యాక్సిన్స్, అన్నెసెసరీ వ్యాక్సిన్స్. ప్రతి చిన్నదానికి వ్యాక్సిన్ వేయడం వల్ల మన నేచురల్ సిస్టమ్ అనేది ఆల్టర్నేటివ్ సిస్టమ్గా మారిపోతుంది. చిన్న వాటికి యాంటీబయాటిక్ వేయడం వల్ల మన హెల్త్ ప్రాబ్లమ్స్, గట్ ప్రాబ్లమ్స్, మోషన్ ప్రాబ్లమ్స్, దానివల్ల కూడా నిద్ర డిస్టర్బెన్సెస్, కాన్స్టిపేషన్ వల్ల కూడా గట్ ఇష్యూస్ వల్ల వస్తాయి యాంటీబయాటిక్. నేను చూస్తున్న కేసెస్. ఫస్ట్ ఇయర్ దాకా మా బాబు బాగుండే సార్, సెకండ్ ఇయర్లో డిస్టర్బెన్స్ వచ్చింది. మళ్ళీ ఫస్ట్ ఇయర్ దాకా బాగున్న బాబు సెకండ్ బర్త్డేకి ఎందుకు బాగాడు? ఒకసారి మధ్యలో హిస్టరీ తీసుకుంటే కనుక వ్యాక్సిన్స్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. వ్యాక్సిన్స్ మనం ఇంకా రీస్టడీ చేసుకోవాలా, రీసెర్చ్ చేసుకోవాలి. ఇంకా మనకు అవసరం లేని వ్యాక్సిన్స్ చాలా ఉన్నాయి. గవర్నమెంట్ వ్యాక్సిన్స్ 14 వ్యాక్సిన్సే ఉన్నాయి. అవి కాకుండా మనం 50 వ్యాక్సిన్స్ బయట అయిపోయడం వల్ల ప్రైవేట్లోకి వెళ్తే 50 వ్యాక్సిన్స్ ఉంటాయి. అంటే మనకేమైందంటే కనుక పిల్లవాని పైన ఎక్కువ ప్రేమ అయ్యి మా వాడు బాగుండాలని చెప్పి ఒక రాంగ్ రూట్లో మనం వెళ్ళిపోతాం. సో అవన్నీ కూడా మనం ఇక్కడ స్టడీ చేసుకోవాల్సింది. ఏంటంటే వ్యాక్సిన్ వల్ల ఆటిజం వస్తుందని చెప్పడం లేదు, బట్ ఆల్రెడీ ప్లాట్ఫామ్ ఉన్న పిల్లలు, ఆటిజం ప్లాట్ఫామ్ ఉన్న పిల్లలు ఆటిజం ట్రిగ్గర్ కావడానికి వ్యాక్సిన్స్ ఎక్కువ.